ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో హైడ్రోజన్తో ఆక్సిజన్ చర్య జరిపినప్పుడు నీరు ఏర్పడుతుంది అనే విషయాన్ని నేర్చుకున్నాను. అయితే అవి రెండు ఉంటే సరిపోవు, ఆ రెండింటిని మండించటానికి ఒక క్యాటలిస్ట్ అవసరం. దానినే ఉత్ప్రేరకం అంటారు. ఆ ఉత్ప్రేరకం ఆ రెండు చర్య జరపటానికి సహాయం చేస్తుంది. ఆ ఉత్ప్రేరకమే ప్లాటినం. అనగా హైడ్రోజన్ ప్లాటినం సమక్షంలో ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు నీరు ఏర్పడుతుంది. ఇప్పుడు నాకు ఈ విషయం ఎందుకు గుర్తొచ్చిందంటే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన ఉత్తరంలో వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను అంటాడు. దేవుని వాక్యము ఎంత శక్తి గలదైనప్పటికీ, లేక ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు బోధించినప్పటికీ వినిన వారిలో విశ్వాసము లేకపోతే వినిన వాక్యము నిష్ప్రయోజనమవుతుందంట. హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంటే సరిపోదు, ప్లాటినం ఎలాగైతే క్యాటలిస్ట్గా అవసరమో అలాగే నీవు దేవుని యొక్క వాక్యాన్ని వింటే సరిపోదు, విశ్వాసముతో ఆ వాక్యాన్ని అంగీకరించాలి. మీరు విశ్వాసము గలవారై దేవుని వాక్యమును వినినప్పుడే ఆ వాక్యము నీలో అద్భుతాలను జరిగిస్తుంది. లేకపోతే విన్న వాక్యము నిష్ప్రయోజనమై మిగిలిపోతుంది. అపోస్తలుడైన పౌలు లుస్త్రా అనే పట్టణంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకడు పౌలు చెబుతున్న వాక్యాన్ని విన్నాడు. పౌలు అతనిని తేరి చూచినప్పుడు అతనికి విశ్వాసము గలదని గ్రహించి, నువ్వు లేచి నిలబడు అని బిగ్గరగా చెప్పాడు. అతడు వాక్యం విన్నాడు, పౌలు ఆజ్ఞాపించాడు, అతనికి విశ్వాసం ఉండినది గనుక అతడు బాగుపడ్డాడు. ఈరోజు సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీరు ఆ ప్రార్థన వింటున్నారు, లేదా సేవకులు వాక్యం చెప్తున్నారు, మీరు ఆ వాక్యాన్ని వింటున్నారు. కానీ మీలో విశ్వాసము లేకపోతే చెబుతున్న వాక్యము ఎంత గొప్పదైనా, చెబుతున్న వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఆ వాక్యము మీలో నిష్ప్రయోజనమవుతుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు సరే, విశ్వాసము ఉన్నదా? అనగా వాక్యాన్ని మీరు నమ్ముతున్నారా? వాక్యాన్ని మేము నమ్ముతున్నాము అంటారు మీరు. అయితే మీరు వాక్యాన్ని నమ్ముతున్నాము అనుటకు రుజువు ఏమిటంటే ఆ వాక్యమును పాటించుట. మీరు వాక్యమునకు విధేయత చూపిన వారైతే మీరు వాక్యాన్ని నమ్మువారై ఉన్నారు. అప్పుడు ఆ వాక్యము ద్వారా మీలో అద్భుతం జరుగుతుంది. ఈరోజు చాలా మంది అద్దం ముందు వారి ముఖాన్ని చూసుకొని అవతలకు వెళ్ళి వారి ముఖం ఎలాగుందో మర్చిపోయినట్లుగా కేవలము వినువారు మాత్రముగా ఉండి మేము వినేసామని చెప్పి సంతృప్తి పడుతున్నారు. కానీ వారు తమ్మును తాము మోసపుచ్చుకుంటున్నారు. కారణము వింటున్నారే గాని పాటించటం లేదు. నా ప్రియ స్నేహితురా, సోదరి, అనేక సంవత్సరాలుగా నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, అద్భుతమైన సందేశాలు విన్నావు. నీవు ఆ వాక్యాన్ని నమ్మినట్లయితే నీవు దానిని అనుసరించి నడుచుకునే దానవు లేక నడుచుకునేవాడవు. అప్పుడు నీ జీవితం అద్భుతాల మయముగా ఉండేది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. వాక్యము వింటే సరిపోదు, విశ్వాసము కలిగి ఉండాలని ఈ సందేశం ద్వారా మాతో మాట్లాడారు. వాక్యాన్ని విశ్వాసముతో విని అద్భుతాలు పొందుకునే కృప మా వీక్షకులకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.